గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని తెలాని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రధాన కార్యక్రమం తెనాలి ప్రచురణలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజ పరిశీలన శోధకుడు, శోధన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు ఆయన పురస్కారాలను అందజేశారు. పీడీకే రావు కోటికి ఒక్కడు, ఆధునిక ఋషి, పేదల కోసం జీవితాంతం ఊపిరి పీల్చే అరుదైన సేవారి అని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి అవుతాయి. అందుకని గ్రామాల యొక్క సాధికారత పైన శ్రీ కామేశ్వరరావు గారి కృషి నిస్సందేహంగా నిరుపమానం. వికసిత భారత్ అనే సమన్విత లక్ష్య సాధనకు మరింత మంది కామేశ్వరరావు గారు లాంటి తయారు కావాలి. ఒక్క కామేశ్వరరావు గారి వల్ల అవదు. అందుకని మనం నిజమైన కర్మయోగి శ్రీ కామేశ్వరరావు గారు వారి జీవితం ఈ తరానికి ఒక సందేశంగా మారాలా. ఈ సేవా జ్యోతి, భారత జ్యోతి పురస్కారం వారికన్నా అర్హులైన వ్యక్తి ఉంటారు నేను అనుకోని వారి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ వారి స్ఫూర్తితో యువతరం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు రావాలని, పల్లెలు స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెనాలి ప్రజలను, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి మరొకసారి నేను ముందుగా వెళ్ళిపోతున్నాను. ఏ విధంగా అనుకోవద్దు మీరు, ఎందుకంటే ఇంకొక మంచి పని చేసిన వ్యక్తికి వల్ల హైదరాబాద్ వెళ్ళి సన్మానించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విమానం కోసం నేను వెంటనే రైలు ఎక్కి బయలుదేరిపోతాను. అనిల్ భావించాలని చెప్పి అందిస్తూ మరొకసారి శ్రీ కామేశ్వరరావు గారికి నమస్కారం తెలియజేస్తాను. నేను ఎప్పుడు ఈ విషయం గుర్తు చేసుకొని చెప్తూ ఉంటాను. శ్రీ కామేశ్వరరావు గారు కూడా అమెరికా వెళ్ళి నేర్చుకున్నారు, సంపాదించుకున్నారు. అయితే డాలర్ సంపాదన కాకపోవచ్చు, విజ్ఞాన సంపాదన, విజ్ఞానాన్ని సంపాదించారు వారు. ఆ సంపదతో మాతృదేశానికి తిరిగి వచ్చి దాని ప్రజలందరికీ పంచుతూ ఉన్నారు. నేను తరచుగా ఇంకో మాట చెప్తూ ఉంటాను, అయ్యా ఉచితాలు వద్దు, ఉచితాలు ప్రజలను సోమరులుగా తయారు చేస్తాయి. సోంబేరితనం మహా శాపం లాంటిది సోంబేరితనం వస్తే. అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం.